మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ దినమున దేవుని సన్నిధిలో గడుపుచు ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ మన కష్టాలని మన పరిస్థితులను మార్చగలిగిన యేసు వైపు చూస్తూ ఈరోజు మీరు నమ్మకముగా వెళ్తున్నటువంటి సంఘాలకు, మీరు నమ్ముతున్నటువంటి దైవ సేవకులకు నమ్మకంగా వెళ్ళి అందరికంటే ముఖ్యముగా దేవునికి నమ్మకంగా ఉంటూ ఆయన సన్నిధిలో గడపాలన్నదే ఈ క్రీస్తు పరిచర్య లక్ష్యం అని అనేక సందర్భాల్లో నేను చెప్పాను. దయచేసి ఆరాధనని, ఆలయాన్ని, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు వర్ధిల్లాలి అని అంటే మనం దేవుని సన్నిధిలో కనబడడం ఎంత మాత్రమైనా అది అవసరమైనదని మీరు దాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో గడిపారని ఈరోజు నేను భావిస్తున్నాను. ఒకవేళ మీరు కొన్ని సంఘాల్లో ఈవినింగ్ ఆరాధనలు కూడా ఉంటాయండి. దయచేసి మీరు వెళ్ళగలిగినట్లయితే మీరు వెళ్ళి దేవుని సన్నిధిలో కనబడవలసిందిగా మీ మొరని మార్చగలిగి, మీ పరిస్థితులని, మీ స్థితిగతులను మార్చగలిగి, మారాలంటే మీ జీవితాన్ని మధురంగా మార్చగలిగిన యేసు వైపు చూడవలసిందిగా ప్రభునామం పేరిట మిమ్మల్ని మనవి చేస్తుంటున్నాను. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిన వాక్య ధ్యానంలో కనుక మనం వచ్చినట్లయితే మనకున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, అసలు ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి మన జీవితం ఏంటో తెలియని అయోమయ స్థితిలో మనం ఉన్నప్పుడు నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి. చూడు, గమనించండి, పరిస్థితులు మన బలాన్ని కంటే ఎక్కువగా అవి అటాక్ చేస్తున్నాయి అని అంటే దేవుడు మనలో ఏదో మార్పును కోరుకోబోతున్నాడని కాదు, కానీ మనలో కొన్ని సరి చేయడానికి దేవుడు కొన్ని సమస్యలను అనుమతించినను పరిస్థితులు పనిగట్టుకొని మనల్ని తరుముతున్నాయి అని మనం గ్రహించినప్పుడు, మనకు అర్థమైనప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే బ్లెస్సింగ్స్ కూడా అదే రకంగా మనం పనిగట్టుకొని తరుముతున్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమ మన మేలుకే కానీ కీడికైతే ఎంత మాత్రము కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనేక మార్లు శ్రమపడిన వారు, అనేక మార్లు ఇబ్బంది పడిన వారు తిరిగి ఉన్నత స్థాయిలో దేవుని చేత ఆశీర్వదింపబడ్డారని బైబిల్ గ్రంథంలో లిఖింపబడి ఉంది. మరి ప్రియ దేవుని బిడ్డలారా, నిరీక్షణ కోల్పోకుండా ప్రభువు మీద ఆధారపడి మనం జీవించినప్పుడు, నిరీక్షణకు ఆధారమనే దేవుని వైపు చూస్తూ నడిచినప్పుడు జీవితంలో అనుకోనటువంటి ఆశ్చర్య కార్యాలని, అద్భుత కార్యాలని మనం చూడడానికి దేవుడు సహాయం దయచేస్తాడు. మన నిరీక్షణ కోల్పోతే ఏం చేస్తాం, డీలా పడిపోతే ఏం చేస్తాం అని అంటే ప్రార్థన చేయలేని పరిస్థితి, వాక్యం చదవలేని పరిస్థితి, సావాసంలో కలిసి ఉండలేని పరిస్థితి, దేవుని దుఃఖపరిచే స్థితికి మనం దిగజారిపోతాం. అందుకనే నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అని చెప్పి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో లిఖింపబడి ఉంటుంది. అందుకని మన చింత యావత్తు మన ప్రభు మీద వేసినప్పుడు మనకు నిరీక్షణకు ఆధారమైన వాడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది అబ్రహామే. ఎందుకంటే అతడు వాగ్దానం చేసినప్పుడు నిరీక్షించి నమ్మాడు కనుక ఆ నమ్మిన దానికి అతను ఆశీర్వదింపబడ్డాడు. దేవుడు కూడా అనేక రకమైన వాగ్దానాలు నీ జీవితంలో అనుగ్రహించాడు. ఆ వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేరాలి అని అంటే, నువ్వు ఒక ఉన్నత స్థాయికి రావాలి అని అంటే, నీ జీవితంలో వచ్చేదైన అనుభవాల్లో నుంచి నువ్వు నూతన అనుభవంలోకి, ఇదిగో రూపాంతరము చెందిన అనుభవంలోకి, ఇదిగో మార్పు పొందిన అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు నిరీక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన నమ్మకమును కోల్పోకూడదండి. దేవుని ఎదుట మన నమ్మకాన్ని కోల్పోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడినట్లు యోసేపు గురించి, ఆయన పరిశుద్ధమైన జీవితం గురించి మనకందరికీ తెలుసు. ఎన్నోసార్లు వాక్యం చదివాము, విన్నాము. అయితే తన జీవితంలో ఉన్న కొన్ని విలువైన పాయింట్స్ మాత్రం మనం నేర్చుకోవడంలో, మన జీవితంలో వాటిని అలవరుచుకోవడంలో అనేక సార్లు విఫలమవుతూనే ఉంటాం. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్నలందరూ కలిసి తను ఏం చేశారు, గుంట్లో పడేశారు. ఆ మీదట మిద్యాను వర్తకులకు అమ్మేశారు. ఏది ఏమైనప్పటికీ ఒకానొక సమయానికి వచ్చేటప్పటికి ఊహించిన రీతిగా యోసేపు ఐగుప్తు దేశ మంత్రి అధికారి కావడం, అన్నల ఆహారం కోసం తన వాళ్ళ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ఆహారం కోసం తన ఎదుటికి రావడం అది జరిగింది. మన బైబిల్ చదివే ఉన్నాం. ఏ కళ గురించి చెప్పినందుకు వారు పగబట్టి తన గుంట్లో వేశారో, అమ్మేశారో అదే కళ తన జీవితంలో నెరవేరింది. అన్నలు వచ్చి యోసేపుకు నమస్కారం చేశారండి. నీ దాసులమంటూ మాట్లాడారండి. మా ప్రభువుని గౌరవించారండి. అయితే ఆ సమయంలో కానీ తమ తండ్రి అయిన యాకోబు చనిపోయిన తర్వాత మాకు హాని చెయ్యొద్దు అని వారు వేడుకున్నప్పుడు కానీ యోసేపు తన అన్నలు తనకు చేసిన హాని గురించి కానీ వారు కుట్రల గురించి కానీ ఎక్కడా ప్రస్తావించలేదు.
ఎందుకంటే తన మనసు అట్లాంటిది. దేవుడు తనతో తోడు ఉన్నాడు. దేవుడు తనను హెచ్చించాడు. తనకు చూపించినటువంటి కళ నెరవేర్చాడు. అనేక రకమైనటువంటి పరిస్థితుల్లో గుండా యోసేపు నడిచినప్పుడు, ప్రతికూల పరిస్థితులు, నా అన్నవారి మధ్యనే, ఇదిగో సొంత అన్నదమ్ముల మధ్యను, ఇదిగో తోడబుట్టిన బంధువుల మధ్యను, రక్త సంబంధికుల మధ్యను, ఇదిగో నా అనుకున్న వారి యోసేపుని వెలివేసినప్పుడు, అమ్మి వేసినప్పుడు యోసేపు హృదయం ఎంత నలిగిపోయి ఉంటుందో, ఆ చిన్నవాడు ఆ గుంటలో ఎంత భయానికి గురైపోయి ఉంటాడో, ఆ తండ్రి కోసము, అన్నదమ్ముల కోసం ఎంత అలమటించి ఉంటాడో మనం జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు అయిన వారి మధ్య నువ్వు అవమానపడుతుంటున్నప్పుడు, ఉన్న పరిస్థితుల్లోనే ఒక గుంటలాగా నీకున్న స్థితిగతుల్లో నువ్వు పడిపోయేసి వాటిలోంచి బయట రాలేక ఎంత నలిగిపోతున్నావో గమనించండి. యోసేపుని లేవనెత్తిన దేవుడు, యోసేపుని ప్రధానమంత్రిగా చేసిన దేవుడు ఇదిగో నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఇదిగో నీ జీవితంలో ఉన్నటువంటి ఆ గుంట లాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, తీర్చలేని ఆర్థిక ఇబ్బంది అయి ఉండొచ్చు, బాగు చేయలేని అనారోగ్య పరిస్థితి అయి ఉండొచ్చు, కుటుంబ సమస్యలు అయి ఉండొచ్చు, ఎవరు పరిష్కరించిన పరిష్కారం కానీ భార్యాభర్తల సమస్యలు అయి ఉండొచ్చు, ఇదిగో దీర్ఘకాలికమైనటువంటి అనేక రకమైన ఆలోచనల వల్ల నువ్వు కృంగిపోతుండొచ్చు. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు వాటన్నిటిలోంచి దినాన్ని మిమ్మల్ని విడిపింపబోతున్నాడు. యోసేపుని హెచ్చించిన దేవుడు నీకు కూడా వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటి అనంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగ లిఖింపబడి ఉంది. మనము మేలు చేయుట యందు విసుకకు యుందుము, మనము అలయక మేలు చేసితిమే, తగిన కాలమందు మనం పంట పోతాము. గుర్తుపెట్టుకోండి, మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం ఇరుకులో ఉన్నప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనకి ఎవరైతే మేలు చేయాలని అనుకుంటామో అవతల వాళ్ళు కూడా కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసే హృదయం నీకు ఉండాలి. అలా చేసినప్పుడు ఆ మేలుకి ప్రతిఫలముగా నువ్వు విత్తిన దానికి దేవుడు అత్యధికంగా ఇవ్వబోతున్నాడు. చూడండి, యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు ఆ పానదాయకుడు ఎవరైతే ఉన్నారో అతని గురించి ప్రార్థించినప్పుడు ఒక కళని దేవుడు యోసేపుకు అనుగ్రహించాడు. ఆ కళ గురించి అతను చెప్పినప్పుడు అతను రిలీజ్ అయ్యాడు. యోసేపును జ్ఞాపకం చేసుకున్నారు. అది కొన్ని సంవత్సరాల తర్వాత కానివ్వండి, కానీ జ్ఞాపకం చేసుకోవాలి, యోసేపు అవతల వారి గురించి ప్రార్థించేవాడండి. యోసేపు తన ఒక్కరి జీవితం గురించి ఆలోచించేవాడు. చూడు, తన ఒక్కరి జీవితం గురించి ఆలోచించేవాడైతే యోసేపు వాళ్ళ అన్నదమ్ముల ఆహారం లేకుండా వచ్చిన స్థితికి వచ్చినప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకునేవాడు కాదు, వాళ్ళని ఆదరించుండేవాడు కాదు. వాళ్ళు చేసిన కుట్రకి యోసేపు చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని బట్టి వాళ్ళని అక్కడే సంహరించుండేవాడు. కానీ వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోకుండా అన్నదమ్ముళ్ళు తన దగ్గరకు వచ్చినప్పుడు సహాయానికి వారికి సహాయం అనుగ్రహించిన వాడు యోసేపు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, యోసేపు జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. దేవుడు ఈ దినాన్ని వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 14వ వచనంలో, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ యవన భావములో ఉంచెదను, యెహోవా సెలవిచ్చు వాక్కు ఇదే. చూడండి, నీ తండ్రి నీ యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను అని ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది యోసేపుకి ఇచ్చిన వాగ్దానము. దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు నీకు ఉన్నత స్థాయిలో ఉంచబోతున్నాడు, ఉన్నత జీవితాన్ని అనుగ్రహించబోతున్నాడు. గుంట లాంటి నీ పాపపు జీవితంలో ఇరుక్కుపోయి బయటికి రాలేని స్థితిలో ఉన్నావా? గుంట లాంటి ఆ చీకటి ఆ పరిస్థితులు నిన్ను అలుముకొని ఉన్నాయా? ఆ వ్యతిరేక అనారోగ్య పరిస్థితులు నిన్ను అలుముకొని ఉన్నాయా? వ్యతిరేక కుటుంబ పరిస్థితులు నేను అలుముకొని ఉన్నాయా? వాటన్నిటి నుంచి విడిపించి దేవుడు నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళబోతున్నాడు. ఇదిగో ఆయన యథార్థవంతులను వర్ధిల్లు చేయవాడండి. యుక్త మార్గమును తప్పగా నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉండే దేవుడు. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు ఎదుర్కొంటున్న కష్టం ఏదైతే ఉందో నాకైతే తెలియదు, కానీ నిరీక్షణ కోల్పోకు. బావిలో ఉన్న యోసేపుని రాజ్య భవనంలోకి ఎక్కించిన దేవుడు నీ పక్షాన ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకు. అలాయక నువ్వు మేలు చేయి. నీకున్నటువంటి ఏ పరిస్థితుల్లో నుంచైనా దేవుడు నిన్ను విడిపించడానికి గల సమర్థుడు. నీకున్నటువంటి ఏ పరిస్థితుల్లో నుంచైనా దేవుడు నిన్ను నడిపించడానికి సమర్థుడు. నువ్వు మర్చిపోవద్దు, దేవుడు నీ పక్షానున్నాడు. ఆయన నిన్ను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయనను ఖచ్చితంగా లేవనెత్తుతాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మినప్పుడు, నీ చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు, నువ్వు దేనిని నమ్మాలో నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకో, ఖచ్చితంగా దేవుడు నీ పక్షానున్నాడని, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని, నీకున్న ప్రతి ప్రతికూల పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చి నీ శత్రువులు ఎదుట నేను హెచ్చించబోతున్నాను జ్ఞాపకం చేసుకొని, వారందరూ నీ పాద దాసులు అయ్యేంత వరకు దేవుడు నిన్ను హెచ్చిస్తూనే ఉంటాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీకున్నటువంటి
ఆ ప్రతికూల పరిస్థితులను బట్టి ఒకవేళ నువ్వు కృంగిపోతున్నట్లయితే నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి అందరూ కలిసి మోకరించి, ఒకవేళ మీరు మోకరించగలిగిన శక్తి ఉంటే మోకరించండి, లేదా ప్రార్థనను ఏకీభవించవలసిందిగా ప్రభువు నామం పేరిట నేను మనవి చేస్తుంటున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవ, గడిచిన ఉదయకాలం నుంచి ప్రభువనైనా ఈ సాయంకాల సమయ రూపంలో కాచి దాచి కాపాడడానికి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. పరిశుద్ధ ఆత్మదేవ, ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ దినం నిరీక్షణ లేక పరిస్థితులను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉన్నారో బిడ్డలందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలకి చాలని దేవుడుగా ఉండి కాపాడండి. అనారోగ్య పరిస్థితుల వల్ల ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రభువా నాన్న వారి దగ్గరే ప్రభువా అవమానం ఎదుర్కొంటున్న బిడ్డలు, నాన్న వారి దగ్గరే వ్యతిరేక మాటలు వింటున్నటువంటి బిడ్డలకి పరిపూర్ణ స్వస్థతను గ్రహించండి. ఏ బిడ్డలైతే వారిలో ఉన్న లోపాలని చూపించి ప్రభువా వారిలో ఉన్న అనారోగ్య పరిస్థితులను చూపించి ప్రభువా బిడ్డలను గాయపరుస్తుంటున్నారో ఆ మనుషులందరూ ప్రభువా ఆశ్చర్యపోయేలాగా బిడ్డల్ని స్వస్థపరచుకుని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదేవిధంగా గర్భఫలాలు లేక ఎంతమంది బిడ్డలైతే బాధపడుతుంటున్నారో ప్రభువా మంచి గర్భఫలాన్ని మరుసటి ఏట మంచి బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. వివాహాలు జరిగినటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ మంచి ప్రభువా సూటబుల్ మ్యాచెస్ నీ చిత్తంలో ఉన్న వచ్చినట్టుగా బిడ్డలను కాపాడండి. ఆయా వివిధ దేశాల్లో ఉండి ఇక్కడికి రావాలని ప్రయత్నిస్తున్న బిడ్డలకి వీసా ఆటంకాలు కలుగజేస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు యేసు నామములో లయమైపోవును గాక. బిడ్డలు క్షేమకరంగా భారతదేశానికి చేరినట్టుగా బిడ్డలకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని, సకలమైన పరిస్థితులని, వనరుల్ని సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. మరి ఇక్కడ నుండి ప్రభువా ఉద్యోగపరీతిగా ప్రభువా వివిధ దేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డలకి, అది చదువు రకంగా అయినను, విద్య రకంగా అయినను, అది ఉద్యోగ రకంగా అయినను, ఏ రకంగా అయినను ప్రభువా ఆ బిడ్డలని నువ్వు క్షేమకరంగా అక్కడికి చేర్చాలని నీ చిత్తంలో ఉన్నాడలా ఆ బిడ్డలను క్షేమకరంగా చేర్చమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదే రకంగా ప్రభువా ఇది ముందు ప్రయాణ మార్గం మీద బయలుదేరి ఆయా రీతులుగా బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి, బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదే రకంగా ప్రభువా ఎంతమంది అయితే భార్యాభర్తలు విడిపోయి ప్రభువా భేదాభిప్రాయాలతో మానసికమైనటువంటి ప్రభువా డిస్టర్బెన్స్తో ఉంటున్నారు, వారిని నీవే మధ్యవర్తిగా ఉండి కలిపి ఆ బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించి ఇరువురు కలిసి నిన్ను ఆరాధించే వారుగా బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాం. అన్యాయంగా కోర్టు కేసులు ఇరుక్కున్నటువంటి ప్రతి బిడ్డలకి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదే రకంగా ప్రభువా ఎంతమంది అయితే బిడ్డలకు ప్రభువా నీ ఆత్మ కోసం నీ సేవ చేయాలని అది ఎదురు చూస్తున్నారు బిడ్డలందరికీ ప్రభువా మంచి ఆత్మ తలాంతలను అనుగ్రహించి బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండగల కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఈ దినమందు ఈ ప్రార్థనలోని ఈ వాగ్దానాన్ని వింటూ ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తున్న ప్రతి బిడ్డల జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించి నడిపించి కాపాడమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామముని ప్రార్థన విన్నపముడికి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.